బాగుంది కాబట్టి అందరూ అలా అంటారు. కానీ నిజం కాదు, నేను రామ్ చరణ్ అభిమానిగా చెప్తున్నా, నాకు చాలా ఇష్టం. నేను ఎప్పుడు మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేదు, ఒక అభిమానిగా వచ్చి చెప్తున్నా. సాంగ్ బాగాలేదు, దరిద్రంగా ఉంది. కొరియోగ్రాఫీ కూడా బాగాలేదు. అంటే రామ్ చరణ్ గారి లుక్ బాగాలేదా, రామ్ చరణ్ గారి స్టెప్ బాగాలేదా? రామ్ చరణ్ గారి లుక్ బాగాలేదని చెప్పలేదు, రామ్ చరణ్ గారి స్టెప్ బాగాలేదని చెప్పలేదు, కొరియోగ్రాఫ్ బాగాలేదని చెప్తలేదు. ఆయన ఆర్టిస్ట్, ఆయన ఎలా వాడుకుంటే అలా చేస్తారు. సో చాలా మంది ఏమంటారు అంటే డాన్స్ బాగుంది, డాన్స్ మూవ్స్ అని బాగున్నాయి అని అంటున్నారు కదా. లేదన్న, అంతేం అనిపించలేదు. రొటీన్ కనిపించే జానీ మాస్టర్ స్టెప్స్ అని రొటీన్ కనిపించాయి, అంతేం ఇంపాక్ట్ ఏం లేదు. ప్రోమోలో మనకు ఒక షాట్ ఉంటది, ఈయన బ్యాట్ డిస్క్ ఇలా కొడితే అసలు వేరే లెవెల్ ఉంటది ఆ ప్రోమో షాట్. ఈ సాంగ్ లో ఒక 4 సార్లు వాడాడు, 3-4 సార్లు. అదంత అనిపించలేదు, పోయింది అనిపించింది. సో రామ్ చరణ్ లుక్స్ వైజ్ గానీ అంటే రంగస్థానంతో పోల్చుకుంటే దీంతో చేంజ్ ఉందంటారా, సేమ్ ఉందంటారా? కొద్దిగా చేంజ్, అంతే, అంతేం లేదు కానీ కొద్దిగా చేంజ్. ఈ మూవీ వేరన్నా, కంపల్సరీ బ్లాక్ బస్టర్. జాన్వీ లుక్స్ ఎలా అనిపించాయి? అంతేం అనిపించదు, ఒక ఐటమ్ లాగా అనిపించింది. వాస్తవం చెప్తాను అంటే ఎందుకంటారా? ఎందుకంటే ప్రతి సినిమాలో హీరోయిన్ జస్ట్ అట్లా ఐటమ్ లెక్క. ఫస్ట్ నాకు తెలియని విషయం ఏంటంటే అమ్మా, జాన్వీ కపూర్ హీరోయిన్ మెటీరియలే కాదు, అసలు కాదు. శ్రీదేవి గారు ఆమె వేరు, ఈమెకి ఏదో పలుకుబడి అంత ఉంది కాబట్టి తీసుకొచ్చి పెడుతున్నారు, కానీ ఆమె కాదు. దేవరాలో కూడా చూసాం కదా మనం ఎలా పెట్టారు, అంతేం లేదు. సాంగ్ విషయంలో ఇప్పటికి చాలా మంది ట్రోల్ చేస్తారు. ఆ స్టెప్ ఏంటి, బాత్రూమ్ లో కూర్చున్నారు, చిన్న చిన్నగా అన్ని ట్రోల్ చేస్తారు. అదే రామ్ చరణ్ ఫ్యాన్స్ గా మీరు ట్రోలర్స్ కి ఏం చెప్తా అనుకుంటున్నారు? ట్రోలర్స్ కి చెప్పడానికి ఏంటంటే అన్న, ఆగలన్న, వెయిట్ చేయాలి. 1 మంత్ వెయిట్ చేస్తే అదే ట్రెండ్ అవుతుంది. ఇది ఫస్ట్ టైం ట్రెండ్ అయిపోతుంది. ప్రతి సినిమా కూడా ఇయర్ లో వస్తే ముందు క్లాప్ అనుకుంటారు. అలా చూసే పుష్ప సినిమా దాని కూడా బ్యాట్ కొట్టే ప్రోమోలో చూసుకుంటే అంత బాగుంది, దీంట్లో అన్ని సార్లు రిపీట్ చేసేటప్పుడు దానికి ఉన్న వాల్యూ అయితే పోయింది అంటున్నారు. నాకైతే సినిమాకి అది ఒకటి హిట్ అనుకుంటాను. పవన్ కళ్యాణ్ ఇలా అంటారు కదా, అది మ్యారేజ్ సినిమాలో జస్ట్ బ్యాట్ లో హిట్ చేస్తే కొడతారు కదా, అది అనుకుంటాను. ప్రతి సినిమా కూడా ఉండాలి ప్లస్ అది. బట్ ఈ సినిమా ఇది అనుకుంటున్నాను అయితే. తీసిన ట్రేజర్ ఏదైతే క్లిప్ ఉందో ఆ క్లిప్ లో బ్యాట్ పట్టుకొని మళ్ళీ ఆ సాంగ్ లో రిపీట్ చేయటం, అలాంటి కొన్ని అయితే అసలు ఏమీ నచ్చలేదు. మళ్ళా చింకి చికి అనే ఆ సాంగ్ అసలు దాంట్లో మీనింగ్ లెస్ అని అనిపించింది. అంటే ఆడియన్స్ కి తెలుగు ఆడియన్స్ కి ఎలా ఉండాలంటే ప్రతి ఒక్కటి వింటే వినసొంపుగా ఉండాలి. చిన్న హీరోకి అయితే ఆ సినిమా కనీసం ఒక 10K కూడా దాటో వ్యూస్ అలా ఉంది. ఇప్పటికైతే నచ్చలేదు. ప్రతి ఒక్కరు పబ్లిక్ అయితే రివ్యూ అయితే ఇలానే చెప్తున్నారు, ఎవరికి నచ్చలేదు అని అయితే మంచి రోల్ చేస్తున్నారు. అలాంటి కాకుండా మంచి సాంగ్స్ ఇస్తే మాత్రం బుచ్చిబాబుకి మంచి ఇట్టుపడే అవకాశం ఉంది. ఫస్ట్ లో టీజర్ అయితే మంచి క్లిప్ బాగానే ఉంది, కానీ ఇప్పుడు వచ్చిన ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే ఇదైతే నచ్చలేదు ఎవరికి.